మనతో పాటు లింగా శ్రీనివాస్ గారు ఉన్నారు. ఇంకా జానపదం అని పేరెత్తితేనే లింగా శ్రీనివాస్ గారు గుర్తొస్తారు. బే ఏరియాలో అంత బాగా నేర్పించారు. ఓపికగా మార్నింగ్ 8 నుంచి సాయంత్రం వరకు ఏ టైం అయినా సరే తీరిగ్గా నేర్పించారు. అంత బాగా నేర్పించారు. ఎన్ని 2 మంత్స్ పట్టిందేమో అడిగి తెలుసుకుందాము. చెప్పండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ అంగరంగ వైభవంగా సాగుతున్నటువంటి సిలికానాంధ్ర రజతోత్సవ వేడుకల్లో అందులో భాగంగా ఏర్పాటు చేసినటువంటి జానపద జాతరని కొరియోగ్రఫీ చేయడానికి నాకు భాగ్యం లభించినందుకు నా అదృష్టంగా భావిస్తున్నాను. 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి జానపద కళారూపాలని, కథాగానాలని, మన పండుగలని, మన జాతరలని కళారూపాలకు జోడించి ప్రదర్శించబోయే జాతరలో 450 మందికి పైగా కళాకారులు పాల్గొంటున్నారు. కళాకారులు ఎవరో కాదు, రేపు మీరు చూడబోతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రవాసీ తెలుగు వాళ్ళు స్వయంగా కళాకారులు కాబోతున్నారన్నమాట. ఎందుకంటే ఇంకొక తరానికి మన సంస్కృతి సంప్రదాయాలని, మన జానపద కళా సంపదని అందించాలి, పరిచయం చేయాలనేటువంటి సదుద్దేశంతో ఈ ఏర్పాటు చేసినటువంటి ఈ జాతరలో మేమందరం పాల్గొంటున్నాము. చాలా అదృష్టంగా భావిస్తున్నాము. డాక్టర్ లింగా శ్రీనివాస్, థ్యాంక్ యూ.